దేవుడికి జీవుడికి ఉన్నటువంటి తేడా ఏమిటి? జీవుడు దేవుడు కావడం సాధ్యమవుతుందా? అపరం భవతో జన్మ పరంభం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం ప్రమాదో ప్రోక్తవానితి అని అర్జునుడు 4వ అధ్యాయంలో కృష్ణుని ప్రశ్నిస్తాడు. అర్థం ఏమిటి అంటే, ఓ కృష్ణ, ఈ భగవద్గీత జ్ఞానాన్ని నువ్వు సూర్యుడికి చెప్పితే సూర్యుడు తన కొడుకైన ఇక్ష్వాకుకు చెప్పాడు అంటున్నావు. ఇది ఎలా సాధ్యము? నువ్వు మొన్న జన్మించావు, సూర్యుడు ఎప్పటివాడో అని అడిగితే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. అర్జున, నీకు నాకు చాలా జన్మలున్నాయ్యా. తేడా ఏమిటి అంటే, నీకు నీ జన్మలు తెలియవు, నాకు నా అవతారాలన్నీ తెలుసు. అదే జీవుడికి దేవుడికి తేడా. ప్రారబ్ధాన్ని అనుభవించటానికి భూమండలం మీద జన్మను తీసుకునేవాడు జీవుడు. భక్తుల ప్రారబ్ధాన్ని పోగొట్టి ధర్మరక్షణ చేయటం కోసం లీలగా తన అవతారాన్ని ప్రకటించేవాడు దేవుడు. జీవుడు దేవుడు కావాలి అంటే దేవుడి లక్షణాలన్నింటినీ ఆపాదించుకోవాలి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే అంటాడు పరమాత్మ. నేను కర్మలను ఆచరిస్తున్నాము, నువ్వు ఆచరిస్తూ ఉన్నావు. కానీ నేను కర్మలను ఆచరించేటప్పుడు కర్మ ఫలస్పృహ నాకు లేదు. కర్మ ఫలస్పృహ లేకపోవటము అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా నేను కర్మలను ఆచరిస్తూ ఉన్నాను. ఆ 4తో నువ్వు కర్మలను ఆచరిస్తూ ఉన్నావు. కనుక కర్మ నీకు బంధం అవుతోంది. నాకు భవ్యమై మీ అందరి జీవితాలను దివ్యంగా మార్చడానికి ఉపయోగపడుతోంది. కాబట్టి జీవుడు దేవుడిగా మారాలి అంటే చేసే పని భగవత్ నిర్ణయము అన్న భావనతో చెయ్యాలి. దాని మీద నేను చేస్తున్నానన్న అహంకారాన్ని కానీ, నా వాళ్ళంతా దీని ద్వారా ఆనందంగా ఉండాలన్న మమకారం కానీ, ఇది చేస్తే ఇది వస్తుందన్న ఫలాపేక్ష కానీ, దానికోసం చెయ్యాలన్న ఆసక్తి కానీ లేకుండా నువ్వు చేయగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలి అంటే దేవుడికి జీవుడికి తేడా ఒక్కటే. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఇచ్చి మరిచిపోయేవాడు భగవంతుడు, తీసుకొని మరిచిపోయేవాడు మానవుడు. కనుక నీవు చిన్న ఉపకారమైన ఎదుటి ద్వారా పొందితే ఆ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని చేసిన వాణ్ణి దేవుడిలాగా ఆరాధించగలిగితే నీ జీవితం దివ్యంగా ఉంటుంది. మొట్టమొదట నీకు ఉపకారం చేసేది నీ తల్లిదండ్రులే. కాబట్టి వారు చేసినటువంటి, వారు ఇచ్చినటువంటి, వారు చూపినటువంటి ఆ కారుణ్యాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని మరిచిపోకుండా వారిని దేవుళ్ళలాగా నువ్వు గమనించగలిగితే జీవుడివైన నీవు నీ జీవితాన్ని దైవత్వంగా మలుచుకోవచ్చు. ఆ ప్రయత్నం చేద్దాం. భగవద్గీత జ్ఞానం ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకోవటానికి సోపానాలు నిర్మించుకుందాం.